నమస్తే. 2025 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి కొంతవరకు విదేశీ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ విషయాల్లో కొద్దిగా జాప్యం ఏర్పడవచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్న వాళ్ళకి కూడా వృత్తిలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. కొంత అధిక ఖర్చులు, తర్వాత ఈ పే చేయాల్సిన బర్డెన్స్, ఈఎంఐ కట్టాల్సిన బర్డెన్స్ అనేవి ఈ మాసంలో ఎక్కువగానే ఉంటాయి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి సెప్టెంబర్ 16 తర్వాత మంత్ ఎండింగ్ వరకు ఉండే డేస్ కొంత పాజిటివ్గా ముందుకు వెళ్ళే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ పరంగా మనం తీసుకున్నట్టయితే కొంత కుటుంబంలో కొన్ని రకాలైన ఇబ్బందులు, తర్వాత అపార్థాలు ఈ మాసంలో కొంత చోటు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సెప్టెంబర్ 16, 17 వరకు సోదరీమణులతో ఉండే కమ్యూనికేషన్ కానీ, కోర్టు కేసెస్ కానీ, లేదా అంటే స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కొంత ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక సెప్టెంబర్ 16, 17 తర్వాత వచ్చే నెలాఖరి వరకు ఉండే డేస్ అన్నీ కూడా కొంత కష్టం అయిపోతుంది అనమాట. ఏది ఆపర్చునిటీ దగ్గరకు వచ్చి వెళ్ళిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా వివాహ ప్రయత్నాలు చేసే వారందరికీ కూడా కొంత వివాహ ప్రయత్నాలు మెల్లగా సాగుతూ ఉంటాయి అన్నమాట. అలయన్స్ వస్తూ ఉంటాయి, మెల్లగా సాగుతూ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో తొందరగా అయిపోవాలని కాకుండా కొంత ఓపికతో చూసినట్టయితే మ్యారేజ్ అలయన్స్ పెళ్లి కాని వాళ్ళకి కొంత మీకు ఆ విషయాల్లో కొన్ని మంచి ప్రపోజల్స్ కూడా వచ్చే సిచ్యువేషన్ ఈ మాసంలో అయితే కనిపిస్తుంది. విద్యార్థులు అధికంగా విద్య పట్ల శ్రద్ధ వహించాలి. శ్రద్ధ వహిస్తే కానీ మనకి ఫర్దర్ అన్నది గ్రోత్ ఫ్యాక్టర్ అన్నది కనిపించదు విద్యార్థులకు ముఖ్యంగా. ఇంకా గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత మానసిక ప్రశాంతత అయితే ఉంటుంది. కానీ సో కుటుంబంలో చిన్న చిన్న కలతలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మికంగా కొంత మానసిక ప్రశాంతత అన్నది సెప్టెంబర్ 17 తర్వాత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ విషయాల్లో పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక నూతన వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా సెప్టెంబర్ 17 లోపు వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఈ మాసం అంతా కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు, వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఖర్చులు అధికంగా ఉన్నా కొన్ని ట్రాన్సాక్షన్స్ అంటే ఖర్చు పెట్టిన ప్రతి విషయం కూడా అది ఉపయోగకరంగా, భవిష్యత్తులో అది ఉపయోగకరంగా ఉండే సిచ్యువేషన్స్ అయితే చాలా వరకు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు యాజ్ యూజువల్ కుటుంబంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి కానీ, ఆలోచనలు కానీ, అది జాబ్స్ చేసే అమ్మాయిలు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదా స్టూడెంట్స్ కావచ్చు, ఎవరికైనా కూడా ఈ ఒత్తిడి అన్నది ఎక్కువగా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది. కానీ దాన్ని కొంత ఆధ్యాత్మికంగా మైండ్ని మళ్లించుకోవడము ఇలాంటివి చేసినట్టయితే మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఇంకా తండ్రి గారి ఆరోగ్యం కానీ, యోగక్షేమాల్ని కూడా పర్యవేక్షించుకోవాలి కర్కాటక రాశి వారు. తండ్రి సమానమైన వాళ్ళ ఆరోగ్య యోగక్షేమాలను కూడా పర్యవేక్షించుకోవాలి. ఒకసారి వారికి ఏదైనా కొంత మెడికల్గా సహాయం అవసరమైతే కర్కాటక రాశి వారు ఆ విషయంలో హెల్ప్ చేయాలి. ఇక ఇందాక మనం చెప్పుకున్నట్టు సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కొంత మానసిక అశాంతి, తర్వాత కొంత అహంకార ధోరణి వల్ల కూడా ఇబ్బందులు ఏర్పడే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి కర్కాటక రాశి వారు సంతానం కోరుకునే వాళ్ళు కర్కాటక రాశిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొంత జాప్యం అన్నది కనిపిస్తూ ఉంది. కాబట్టి పరిహారాల విషయానికి వస్తే ఈ మాసంలో కొంత హనుమాన్ చాలీసా చదవటం కానీ, వినటం కానీ, లేదా అంటే వెంకటేశ్వర అష్టోత్తరం కానీ చదువుకోవడం కానీ, గోవింద నామాలను వినడం వల్ల కొంత ఉపశమనం అయితే లభించే అవకాశం అయితే కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. స్వస్తి.